ఈరోజు నేను నా కిచెన్‌లో యూజ్ చేసే ఒక చిన్న యూజ్‌ఫుల్ టిప్ అయితే షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీలో ఎవరికైనా ఇది యూజ్‌ఫుల్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదండి, సింపుల్‌గా 2 ఇంగ్రీడియెంట్స్‌తో 2 ఐటెమ్స్‌తో చేసుకోవచ్చు. ఒకటైతే పోస్ట్ కార్డ్. ఇది లేదు మీ దగ్గర బుక్ మార్కర్ లేదు అంటే నార్మల్ పేపర్స్‌తో కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా పోస్ట్ కార్డ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇలా టేప్ అన్నమాట. ట్రాన్స్‌పరెంట్ టేప్ తీసుకోండి. కొంచెం వెడల్పుదైతే ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదండి, సింపుల్‌గా ఇలా ఉంటాయి కదా జార్స్. సో, ఎస్పెషల్లీ ఇలా కనిపించడమైతే పర్లేదు. బట్ మసాలాస్‌కి, ఫ్లోర్స్‌కి మనకు అర్థం కాదు కదా దేనిలో ఏముంది ఏమిటనేది. సో, నేనైతే ఎలా లేబులింగ్ చేసుకుంటాననేది మీకు చూపిస్తున్నాననమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న పేపర్ తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోండి. దాన్ని మిడిల్‌లో కట్ చేసుకుంటే మనం ఇంగ్రీడియెంట్ రాసుకున్న పేరుకి సరిపడేటట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను. నేనైతే రుచి రైస్‌కి లేబులింగ్ చేస్తున్నాననమాట. సో, ఇక్కడ నేను రుచి రైస్ అని రాసేసుకున్నాను పెన్‌తో. సో, మీకు ఏ లాంగ్వేజ్‌లో అర్థమైతే ఆ లాంగ్వేజ్‌లో రాసేసుకోండి సింపుల్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ముందుగా చూపించుకున్న టేప్ ఉంది కదా! సో, టేప్‌కైతే ఓపెన్ చేసేసుకొని ఎటు సైడ్ అయితే గ్లూ ఉంటుందో, ఐ హోప్ మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. గ్లూ ఉంటుంది కదా! సో, అటువైపు రివర్స్ చేసుకొని మనం రాసి పెట్టుకుంది అంటించుకోండి. ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. సో, ఎందుకంటే మనం స్టిక్ చేసుకుంటే మనకు క్లియర్‌గా కనిపించడానికి ఇలా రివర్స్ సైడ్‌లో ఇలా పెట్టి స్టిక్ చేసేసుకోండి. సింపుల్ అండి, అంతే. ఈజీగా చూసారా ఎంత క్లియర్‌గా కనిపిస్తుంది. సో, మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని కట్ చేసేసుకోవడమే. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు రీయూజబుల్ కూడా చేసుకోవచ్చనమాట. ఎప్పుడైనా మీరు వాష్ చేసుకునేటప్పుడు ఇది తీసేసుకొని పారేసి ఫ్రెష్‌గా చేసుకోవచ్చు. చూసారా ఇలా సింపుల్‌గా తీసుకొని స్టిక్ చేసుకోవడమే. అంతే, ఈజీగా లేబులింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నేను నా కిచెన్‌లో కొన్ని ఇయర్స్‌గా చేస్తున్నాననమాట. ఎందుకంటే మేము ఒక్క దగ్గర ఉండం, ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాం మీకు తెలిసిందే. సో, నేను ఫ్యాన్సీవి కంటైనర్స్ ఏది యూజ్ చేయను. సో, నేనున్న వాటితోనే ఇలా అంటించుకుంటున్నాననమాట. చూసారా ఇలా మసాలాస్‌కి, ఫ్లోర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు గాని ఈ టిప్ యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా షార్ట్‌ని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.